బిడ్డ కంటే ఎక్కువేముంది, నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఒప్పుకుందంట. హాయ్ అమూల్య, సండే స్పెషల్ ఏంటి అంటున్నారు. సండే స్పెషల్ దోసకాయ రోటి పచ్చడి, వంకాయ పాలు పోసి ఇగురు వేశారు. అది మా కర్రీ. ఇంకా తినలేదు, ఇప్పుడే రైస్ ఉడుకుతుంది. రైస్ కట్టేయటానికి వెళుతున్న స్టవ్ దగ్గరికి. ఆదిశంకరాచార్యులు గారి గురించి, పరమశివుడు ఆదిశంకరాచార్యుల రూపం తీసుకుని రైస్ ఉడికింది. ఈరోజు పరమేశ్వరుడు గురించి మాట్లాడుకోవాలని మనసులో అనిపించి మాట్లాడుతున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నాకు నేను నమ్మిన దైవం, నేను నమ్మిన దైవమే కాదు, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం మొత్తం, ఇక నా భారమంతా నా స్వామి. నేను రోజు వెళ్ళి నమస్కరించేది ఒక్కటే, నన్ను నడిపించు, అదొక్కటే చెప్తా స్వామివారికి. వేరే ఏమీ చెప్పను. మనస్ఫూర్తిగా ఆయన చూసుకుని ఒక నమస్కారం, ఆవాహయామి అనుకుని ఒక నమస్కారం చేసి, స్వామి నడిపించు, అంతే. ఇంకా ఏం చెప్పను. అలాంటి స్వామి గురించి రేపు మహాశివరాత్రి ఉంది కదా, స్వామివారి కళ్యాణ వైభోగం, ఆ కళ్యాణానికి సమాయత్తం అవుతున్న తరుణంలో భక్తులందరికీ, మన లైవ్లోకి వచ్చే మిత్రులు, మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను ఇలాంటి విషయాలు చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, సరదాగా వినండి. ఎందుకంటే మంచి విషయాలే. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు కనకదారా స్తోత్రం, కనకదారా స్తోత్రము, దాని వివరణతో ఆ స్తోత్రాన్ని పఠించండి. వివరణ తెలుసుకున్న తర్వాత ఆ స్తోత్రాన్ని పఠించండి, చాలా బాగుంటుంది. నేనైతే సగం నేర్చుకుని మధ్యలో ఆగిపోయాను. నేర్చుకుంటాను, తప్పనిసరిగా నేర్చుకుంటాను. ఇప్పుడు తెలియకోకుండానే భగవద్గీత నేర్చుకున్నా, తెలియకోకుండానే విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు పలకటం వచ్చింది. చూడకుండా చదవలేనులే, కానీ చూసి చక్కగా స్పష్టంగా చదవగలిగే కెపాసిటీ అయితే ఉంది. అలాగే కనకదార స్తోత్రం కూడా చూసి చక్కగా చదవగలను. ఇంకా పూర్తిగా నేర్చుకోవాలి, ఇంకా దాని మీద పట్టు రావాలి. ఆ పట్టు రావడం కోసం ప్రయత్నం చేస్తాను. అయినా నేను తెలుసుకున్న విషయాన్ని, కనకదార స్తోత్రం యొక్క విశిష్టత కేవలం ఒక బాలుడు భిక్షాటన కోసం వెళితే ఆ భిక్షాటనలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఆహారం కూడా లేక అలమటిస్తున్న తరుణంలో తల్లిని బిడ్డ అడిగితే ఎంత తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో. ఎందుకంటే ఆకలితో ఉన్న బిడ్డ ఏడిస్తే తల్లి ఎంత తల్లడిల్లుతుందో, ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ఆదిశంకరాచార్యుల యొక్క కేకకి, అమ్మా ఈ కుటుంబం యొక్క దీనా వ్యవస్థ నేను చూడలేకపోతున్నాను తల్లి, ఇక్కడ ఆహారాన్ని ప్రసాదించు తల్లి అంటే పరుగున వచ్చి అక్కడికి వచ్చి కనకదారలు కురిపించింది. అందుకే కనకదారా స్తోత్రము ఆయన పఠించాడనమాట. ఆ టైంలో అలా ఉద్భవించిందే కనకదార స్తోత్రం. అలా ఆ కనకదార స్తోత్రం అయితే ఆ విధంగా ఉద్భవించింది. లైవ్లో చూసే మిత్రులు ఎవరైనా సరే వీలైతే కనకదార స్తోత్రాన్ని పఠించండి. కనకదార స్తోత్రం ఒకటి, ఖడ్గమాల స్తోత్రం ఒకటి, ఇవి బాగా పఠించండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ పంచాక్షరి, శివ గాయత్రి, ఇవి వీలైనంత వరకు పఠించడానికి ప్రయత్నం చేయండి. మీరు కంపల్సరీ చేయండి, నేను ఎవరికి చెప్పను. మీకు ఏది చేతైనా చేతకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మరవకండి, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మరవకండి. ఇవి హరే రామ హరే కృష్ణ ఇవొకటి, ఇవి ఎప్పుడు కూడా మనసులో మననం చేసుకుంటూ ఉండండి. కష్టకాలంలో మనల్ని ఒడ్డున పడేస్తే, నేను నమ్మి చెప్తున్నాను, నేను అలా పఠిస్తాను. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, టెన్షన్స్లో ఉన్నా, ఎటువంటి సందర్భాలైనా సరే ఓం నమ శివాయ అనేది నాకు ఎప్పుడు నాలుక మీద మనసులో మెదులుతూనే ఉంటుంది నిరంతరం. రాత్రిపూట నిద్ర పట్టకపోయినా నేను పఠించేది ఓం నమ శివాయ. నేను అనుభవంతో చెప్తున్నాను, నమ్మి చెప్తున్నాను. కంపల్సరిగా మీరు కూడా అలాగే చేయండి.